పుస్తకం రాశారు. దాని పేరు ఆపరేషన్ కగార్ను వ్యంగ్యంగా కగార్ రిపబ్లిక్ అని పేరుతో ఆయన ఆకాంక్షించింది మాత్రం ఆక్రమణలో ఉన్న ప్రజలకు స్వేచ్ఛ కావాలి. దానితో కనెక్ట్ కావటం వల్ల ఈ పుస్తకాన్ని బహుశా నిర్వాహకులు నన్ను ఆవిష్కరించమని ఇప్పటికిప్పుడే అడిగారు. దీన్ని ఆవిష్కరించటం నాకైతే ఫెలో ట్రావెలర్ కనుక ఆయన ఎవరో తెలియదు కనుక ఆ అజ్ఞాత ఫెలో ట్రావెలర్కు నేను అజ్ఞాత వీరాభిమానిని కనుక ఈ పుస్తకాన్ని మీ ముందల పెట్టడం ఒక గర్వకారణంగానే ఉంది. అయితే ఆ ట్రావెలర్ గొప్ప సముద్రం, దశాబ్దాల తరబడి ఉద్యమాలతో మమేకమై ప్రయాణం చేసిన వ్యక్తి రాసిన భావాలను తను ఇచ్చిన 3 నిమిషాల్లో చెప్పలేము, కానీ 2 విషయాలైతే చాలా స్పష్టంగా అర్థమవుతాయి. ఒకటి, భారత రిపబ్లిక్ తన పిల్లలని తానే చంపుకుంటుందా అని భారత అత్యున్నత న్యాయస్థానం ఒకసారి వ్యాఖ్యానం చేసింది. అది చేయటానికి ఒక ప్లాట్గా తీసుకొని అదే భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యమని, ప్రజాస్వామిక రాజ్యమని, లౌకిక రాజ్యమని రాజ్యాంగం ప్రవేశికలో ప్రకటించుకున్నది. దానికి భిన్నంగా భారత రాజ్యం ఎట్లా తయారయ్యింది, ఆపరేషన్ కగార్ను ఎట్లా ప్రకటించి ప్రజలను, ఆదివాసీలను నరసంహారానికి గురి చేస్తుంది అనే విషయాలను, అందులో వాస్తవాలను రాస్తూ దీనికి వ్యంగ్యంగా ఆ పేరు పెట్టాడు. అంటే ఆచరణలో రాజ్యాంగం చెప్పిందేంటి, ఆచరణలో జరుగుతున్నదేమిటి అని ఒక్క ఉదాహరణ చెప్పి మొత్తం బుక్కునంతటి నేను పూర్తిగా విశ్లేషించలేను, కానీ ఒక్క ఉదాహరణ. పోయిన సంవత్సరం బహుశా ఇదే నెలలో బీజాపూర్ జిల్లా పిడియాలో 12 మంది ఎన్కౌంటర్ అయ్యింది అని ఆ సౌందరరాజన్ ప్రకటించాడు. అందులో 5గురు మాత్రమే మావోయిస్టులు ఉంటారు, 7గురు మాత్రం అత్యంత సాధారణమైన ఆదివాసీ ప్రజలు. ఈ 7గురి ఆదివాసీలతో 5 శవాలను ట్రక్ వరకు మోయించి, డీసీ వరకు మోయటం అనేది అయిపోయిన తర్వాత సంఖ్య పెరగాలి, తద్వారా వాళ్ళకు వచ్చే రివార్డు రావాలి అనే ఉద్దేశంతో ఆ 7గురిని కూడా చంపేసి 12 మంది ఆ ఎన్కౌంటర్లో చనిపోయారని భారత ప్రభుత్వం ప్రకటిస్తే ఆ ఆపరేషన్ కగారు ఎంత బూటకమో ఈ పుస్తకంలో చాలా వివరంగా చెప్పారు. సోరీ ఆ 7గురు కుటుంబాలను తీసుకెళ్ళి కలెక్టర్ దగ్గర నిలబెట్టి వీళ్ళ చంకలో ఉన్న పిల్లల్ని, వాళ్ళ అవతారాలను, వాళ్ళ ముఖాలను, వాళ్ళ ఆకారాలను చూసి మీరు నక్సలైట్ల పిల్లలు అనుకుంటున్నారా, నక్సలైట్ల బాధితులు భార్యలు అనుకుంటున్నారా, మీరే తేల్చండి అని కలెక్టర్ ముందు నిలబెట్టిండు. ఈ పుస్తకం అశాంతం చదవలేదు, కానీ కొన్ని పేజీలు చెబితే ఈ పుస్తకంలో పౌర సమాజం ఎంత మౌనంగా ఉందో, భారత రాజ్యాంగపు యంత్రాంగం ఎంత నిర్వీర్యమైపోయిందో,
మొత్తం ఇది కేవలం సైనిక చర్య, మావోయిస్టుల పైన మాత్రమే సైనిక చర్య కాదు. ఇది మావోయిస్టులు అంటే ఎవరు? మావోయిస్టులు అంటే ఆదివాసీలు, ఆ పేద ప్రజలు. ఇది మొత్తం మావోయిస్టుల పైన మాత్రమే సైనిక చర్య కాదు, ఇది పేద ప్రజలపైన, ఆదివాసీల పైన, పీడిత తాడిత ప్రజానీకం పైన సైనిక చర్యగా వర్ణిస్తూ ఇందులో అక్కడక్కడ మనకు కనబడతా ఉంది. రాజ్యానికి 370ని రద్దు చేసినట్టుగా, పెద్ద నోట్లను రద్దు చేసినట్టుగా ఆపరేషన్ కగార్ను ప్రకటించి మావోయిస్టు పార్టీని రద్దు చేస్తామని ఏ రకంగా కలలు కంటూ భ్రమల్లో కొనసాగుతుందో భారత రాజ్యం ఆ వివరాలన్నింటినీ ఇందులో రాశారు. కనుక ఇది బహుశా నిన్నమన్ననే ముద్రింపబడి వచ్చినట్లుగా ఉంది. నిన్నటి నుంచి అక్కడ కనబడ్డది, కొనలేదు నేను. కానీ ఇవాళ చాలా ప్రతులు బయట ఉన్నాయి. దీన్ని కొని అందరూ చదివితే ఈ ఆపరేషన్ కగార్ పేరు మీద భారత రాజ్యం కగార్ రిపబ్లిక్గా ఎట్లా మారిందో మనకు సమగ్రంగా అర్థమవుతుంది అని చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వివా కామ్రేడ్ మంజీరా అడుగుజాడలు పుస్తకాన్ని సుభాష్ని మేడం ఆవిష్కరిస్తారు. మిత్రులారా, ముందుగా ఈ విరసం సభలో పుస్తక ఆవిష్కరణకు